డిఎస్సి ద్వారా కూటమి ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తుంటే ఓల్వలేక వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఎమ్మెల్యే బోరే ప్రసాద్ మండిపడ్డారు. కంకిపారు మండలం కందరపాడు గ్రామంలో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనసభ్యులు బోరే ప్రసాద్ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం అందజేసిన సంక్షేమ అభివృద్ధి వివరించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు డిఎస్సి పేరుతో అనవసర నిరసనలు చేయడం పూర్తిగా రాజకీయ నాటకం. కూటమి ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సి అత్యంత పారదర్శకంగా జరిగింది. ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా ప్రతిభ ఆధారంగా 15,000కు పైగా ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేశాం. గత 5 ఏళ్లలో జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయకుండా యువతను మోసం చేసింది వైసీపీ ప్రభుత్వం. కానీ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ వేలాది మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం జరిగిందని స్పష్టం చేశారు. అభివృద్ధి సంక్షేమం చూసి ఓర్వలేక ఏదో ఒక విధంగా బురద జల్లాలనే ఉద్దేశంతో ఈరోజు పనికి మాలిన వైసీపీ పార్టీ నాయకులు నిరసనలు పెట్టారు. డిఎస్సి అనేది చాలా ట్రాన్స్పరెంట్గా జరిగింది. ఎక్కడా కూడా ఈరోజు 15,000 మందికి పైగా ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళందరూ కూడా ఏదో దొడ్డిదారిన వచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళందరూ కూడా మాట్లాడాలి. ఈ రోజున డిఎస్సిలో ఎవరైతే సెలెక్ట్ అయ్యి ఉద్యోగాలు సంపాదించుకున్నారో వాళ్ళందరూ మాట్లాడి, ఎవరైతే ఈ తప్పుడు రాతలు తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళందరికీ బుద్ధి వచ్చే విధంగా వాళ్ళు మాట్లాడాలి. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి 5 సంవత్సరాలు మోసం చేసి ఒక్క జాబు కూడా ఇవ్వకుండా నారా లోకేష్ గారు చెప్పిన విధంగా 15,000 మందికి పైగా ఉద్యోగాలు ఇస్తే ఈ రోజున ధర్నాల పేరిట నాటకాలు చేస్తూ ఉన్నారు. ఎలాగైనా సరే ఈసారి ప్రభుత్వం రాదు వాళ్ళది. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ప్రజా ఆదరణ కోల్పోయారు. గత 5 సంవత్సరాల్లో ప్రజలు చేత్కరించినా ఇంకా బుద్ధి రాకుండా ఈరోజు డిఎస్సి మీద ఏదో ఒక విధంగా అక్కడ కాక్రోచ్ జనతా పార్టీ చూసి పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా వీళ్ళు యాసాలు వేస్తూ ఉన్నారు. ప్రజలందరూ గ్రహించారు. తప్పకుండా మళ్ళీ కూడా వీళ్ళకి మళ్ళీ అది బుద్ధి వచ్చే ప్రసక్తి కూడా లేదు. కనీసం ప్రజలు బుద్ధి చెప్పినా బుద్ధి తెచ్చుకొని బుద్ధిగా ప్రవర్తించుదాం అన్న జ్ఞానం కూడా లేకుండా ఇంకా అలాగే ప్రవర్తిస్తూ ఉన్నారు. తప్పకుండా ప్రజలు ఎక్కడా కూడా హర్షించరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.